శిలువ శ్రమ. ఆయన పిల్లలమైన మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు, శిలువ అనగా అర్థము శ్రమ, ప్రతి వారి జీవితంలో కూడా ఏదో ఒక శ్రమ. శ్రమ లేని మానవుడు ఎవరు భూమి మీద లేరు. మన జీవితంలో మనకు కలిగే శ్రమలలో మొట్టమొదటి శ్రమ ఏమిటంటే వంశ పారంపర్యముగా వచ్చే శ్రమ. అనగా తల్లిదండ్రుల ద్వారా, మన పితరుల ద్వారా వచ్చే శ్రమలు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల ఒడిలోనికి వేస్తానన్నాడు దేవుడు. వేవేల మందికి కృప చూపే దేవుడు తండ్రుల దోషము వారి తరువాత వారి పిల్లల ఒడిలోనికి వేస్తానన్నాడు. కాబట్టి వంశ పారంపర్యముగా మన పితరులను బట్టి మనకు వచ్చే శ్రమలు, కొన్ని వ్యాధులు కూడా మన పితరులను బట్టి మనకు వస్తాయి. ఒకవేళ షుగర్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు అడిగే ప్రశ్న ఏమిటంటే, మీ నాన్నకు షుగర్ ఉండేదా, మీ అమ్మకు షుగర్ ఉండేదా అని అడుగుతారు. ఎందుకు? తల్లిదండ్రులకు ఒకవేళ వ్యాధి ఉంటే ఆ రోగము పిల్లలకు కూడా వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మన పితరుల ద్వారా మన వంశ పారంపర్యముగా వచ్చే శ్రమలు, ఇది మొదటి శ్రమ. ఈ శ్రమను మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభు చిత్తమైతే తీసివేస్తారు. లేకపోతే మరణ పర్యంతం వరకు, చనిపోయేంత వరకు ఆ శ్రమ అనుభవించవలసినదే. దేవుడు తీసివేస్తే తీసివేస్తారు, లేదా మరణించేంత వరకు అది మన పితరుల ద్వారా వచ్చినది కనుక మనము తప్పకుండా అనుభవించాలి. ఇది వంశ పారంపర్యముగా వచ్చే శ్రమ. సహించుకుంటే, దైవజనులు అన్నారు, శ్రమను సహించుకుంటే పిశాచి అనగా సాతాను సిగ్గుపడిపోతాడట. శ్రమలను సహించుకుంటే. కొంతమంది సహించుకోలేరు, మేము సహించుకోలేము ఈ శ్రమలంట. ఇక రెండవదిగా వచ్చే శ్రమ ఏమిటంటే మనిషి యొక్క అశ్రద్ధ వలన వచ్చే శ్రమ. మరొక మాటలో చెప్పాలంటే అజాగ్రత్త వలన వచ్చే శ్రమ. అశ్రద్ధ, అజాగ్రత్త. ఇప్పుడు రోడ్డు మీద వెళుతున్నాం, ఎలా పెడితే అలా వెళ్ళిపోతే అటువైపు ఇటువైపు నుంచి ఎక్కడో చూసుకుంటూ బైకులు, కార్లు, ఆటోలు తోలేవారు ఎటువైపు చూస్తూ తోలుతుంటారు కొంతమంది. మనమే చూసుకొని రోడ్డు దాటుకోవాలి. వాడు ఎలాగైనా దాంట్లో నేను వెళ్తానంటే చెప్పండి అయ్యమ్మా, అశ్రద్ధగా వెళ్తే పడుతుంది దెబ్బ, యాక్సిడెంట్ అయిపోతుంది, కాళ్ళు చేయగలుగుతుంది. ఎక్కడ పడాలి? హాస్పిటల్ పోయి పడాలి. కరెంట్ ఉంది, ఆ కరెంట్ ఏం చేస్తుందని చెప్పి అజాగ్రత్తగా దాంతో మనం ఆడుకుంటే షాక్ కొట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అజాగ్రత్త ఏదైనా కావచ్చు, ప్రతి విషయంలో. వయసు అయిపోయిన వారు నడిచేటప్పుడు కూడా ఎలా నడవాలి చెప్పండి అమ్మాయ? జాగ్రత్తగా. కింద దిగేటప్పుడు జాగ్రత్తగా, పైకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా. అజాగ్రత్త అనేది చాలా ప్రమాదకరమైనది. ఏ పని చేసినా, ఎందులోనైనా ఉదయం నుండి సాయంకాలం వరకు మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే తప్పకుండా మనకేమొస్తుంది చెప్పండి అమ్మయ్యా? శ్రమ వస్తుంది.
ఏదైనా వాహనం ఎక్కేటప్పుడు కానీ, ట్రైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా దిగకపోతే, జాగ్రత్తగా ఎక్కకపోతే, కొంతమందిని చూస్తుంటాం వీడియోలో, ఆ ట్రైన్ కింద ఆ గ్యాప్లో పడిపోతారు, కాలు జారిపోయి. అందుకే ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త. అజాగ్రత్త అనేది చాలా ప్రమాదకరమైనది. అజాగ్రత్తగా ఉంటే మనం ఏదో ఒక శ్రమ పొందక, చెప్పండమ్మయ్యా, అజాగ్రత్త ద్వారా ఏదో ఒక శ్రమ మనకు వస్తుంది. ఇది రెండవ శ్రమ. ఇక మూడవ శ్రమ ఏమిటంటే శత్రువుల వలన వచ్చే శ్రమ. ప్రతి వారికి ఎవరో ఒకరు శత్రువులు ఉంటారు. మన వీధిలో వారు కావచ్చు, మన ఇంటి పక్కన వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేకపోతే మన పొలం పక్కన వారు కావచ్చు. మన ఇంట్లో వారే మనకు శత్రువులు అవ్వచ్చు. శత్రువుల వలన వచ్చే శ్రమ. ఒక్కోసారి వారు మనల్ని బాధించి, కొట్టి, అన్యాయముగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అన్యాయంగా కోర్టులో కూడా పెడతారు. ఇవి శత్రువుల వలన వచ్చే శ్రమలు. గమనించాలి. ఇక నాలుగవదిగా చూసినట్లయితే మనిషి పాపము చేసినందువలన మనిషికి వచ్చే శ్రమలు. ఎవరు పాపము చేసినా, అందుకే ఈ మాట తెలియచేస్తూ దైవజనులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, భక్తునికైనా, ఒకవేళ అతడు భక్తుడైనా పాపము చేస్తే శిక్ష తప్పదు అన్నా. నీవెంత భక్తి అయినా, ఎంత భక్తి పరురాలు అయినా, ఎంత మోకాల జీవితం ఉన్నా, ఎంత ప్రార్థన నీ జీవితంలో ఉన్నా, నీలో పాపం ఉన్నదంటే ఆ పాపమునకు ఫలితము, ఆ పాపమునకు శ్రమ, ఆ పాపమునకు శిక్ష తప్పకుండా అనుభవించవలసిందే. భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మోకరిస్తున్నావు, స్తుతిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, భక్తి బాగుంది. కానీ పాపం ఉన్నదా? భక్తితో పాటు పాపం ఉన్నదా నీలో? పాపం ఉన్నట్లయితే తప్పకుండా ఏమొస్తుందమ్మయ్యా? శ్రమ. పాపమును బట్టి శ్రమ. వివరించే సమయం లేదు కానీ తెలియజేస్తూ చివరి మాట ఏమిటంటే, ఇది గొప్ప శ్రమ అన్నారు దైవజనులు. ఐదవది ఏమిటి అంటే, ఒక వీధిలో సువార్త చెబుతూ ఉండగా, దేవుని వాక్యము చెబుతూ ఉండగా, ఎవరైనా వచ్చి ఆ చెప్పే సేవకుని వచ్చి అనరాని మాటలు అన్నారనుకోండి, లేదా కొట్టారనుకోండి, తిట్టారనుకోండి, ఈ శ్రమలన్నిటికంటే ఇది గొప్ప శ్రమ, మంచి శ్రమ అన్నారు. ఇక ఈ శ్రమ గొప్పది? గట్టిగా చెప్పాలి మాట. ఎవరి కొరకు శ్రమ? పాపము చేసినందున ఈ శ్రమ. అట్లా దేవుని గురించి, అయ్యా మీకు నరకం ఉంది, యేసు ప్రభు నమ్మండి, మీకు మోక్షము కావాలంటే యేసు ప్రభు నమ్మండి, మీ పాపాలు పోవాలంటే యేసు ప్రభు నమ్మండి అని దేవుని వాక్యము చెబుతూ ఉండగా, కొంతమంది ఇష్టపడని వారు వచ్చి, పోయిన వారంలో జరిగిందండి, నిన్న వారం కాక పోయిన వారంలో దేవుని వాక్యం చెబుతుంటే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి భయంకరమైన చెడ్డ మాటలు, అక్కడ కుమారులందరూ వాళ్ళని కొట్టేస్తామని వెళుతుంటే కొట్టించుకోమని మనం బోధిస్తున్నాం. మన ప్రభు కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారు. కొట్టినను కొట్టలేదు, తిట్టినను తిట్టలేదని బోధించే మనం, నా దగ్గర కుమారులు ఉన్నారు, సంగబిడ్డలు ఉన్నారు, నన్ను తిట్టారు, కొట్టండి అంటే కొడతారు. అలా కొట్టించడం న్యాయమా? అది మంచిదా? వెంటనే దేవుడు నన్ను కొట్టేస్తారని అనిపించి, నేను వాక్యం ఇక చివరి ముగింపు సమయం, నేను మైక్ పక్కన పెట్టి వెళ్ళిపోయాను. కొట్టొద్దు బాబు, కొట్టొద్దు.
అంటే అన్నారు దేవుడే చూసుకుంటాడు, కొట్టద్దు. ఎందుకనంటే ఇక్కడ అయ్యగారు అంటున్నారు, ఈ శ్రమలన్నిటికంటే, వంశపర్యంపర్యముగా వచ్చే శ్రమ కంటే, మనిషి యొక్క అశ్రద్ధ వల్ల వచ్చే శ్రమ కంటే, మనిషికి శత్రువుల వలన వచ్చే శ్రమ కంటే, మనిషికి వారి పాపం వల్ల వచ్చే శ్రమ కంటే ఈ శ్రమ గొప్పది అన్నాడు. ఏ శ్రమ? గట్టిగా చెప్పండి అయ్యా. దేవుని కొరకు, దేవుని సువార్త ప్రకటిస్తుంటే అందునిమిత్తమై శ్రమ పడుట, అందునిమిత్తమై నిందలు పొందుట, అందునిమిత్తమై చెడ్డ మాటలు. అందుకే యేసుప్రభు ఏమన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగు. ఇది ఎంతో గొప్ప శ్రమ. ఈ శ్రమలో మనకు బైబిల్లో కనబడతాడు స్టెఫన్. దేవుని సువార్త చెప్తున్నాడు, వీధిలో రాళ్ళు తీసుకున్నారు. యేసే క్రీస్తు, యేసే రక్షకుడు, యేసు ద్వారానే పాప క్షమాపణ, యేసు ద్వారానే మోక్షమని చెబుతున్నాడు. గట్టిగా చెబుతుంటే రాళ్ళు తీసుకున్నారు, రాళ్ళ దెబ్బలు కొడుతున్నా ఆగలేదు, గాయాలవుతున్నా ఆగలేదు, రక్తము కారిపోతున్నా ఆగలేదు. కడకు అలా దేవుని సువార్త చెబుతూనే తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా బైబిల్లో అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు శ్రమలు పొందారు. మనము ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా ఓర్చుకొని దేవుని రాకడకు సిద్ధపడాలి, మేఘమెక్కాలి. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. మోకరిద్దాం, వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. లోక ప్రార్థన చేయాలి. ఒకసారి అందరూ మోకరించి